సన్యాసం ఎలా స్వీకరించగలిగారు ఆ వయసుకి? 1975వ సంవత్సరం దాకా చదువుకునేటువంటి రోజుల్లో పెద్దస్వామి వారి యొక్క చూపు మా మీద పడింది. అది సాత్విక సమయం అంటారు దాన్ని. అయితే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకుని రావాలి అని చెప్పారు. సో మమ్మల్ని వెళ్ళడానికి వారు అంగీకరించారు. 79 డిసెంబర్ 31వ తారీఖు నాడు ఇతను అలాంటి దానికి ఉపయోగపడతాడు అని వారు అంతకుముందే ఎక్కడో రాసి పెట్టారు. పాల బుగ్గల పసిడి వెన్నెల చిన్నారి ఓ నాన్న, మీ గురించి అమ్మ పాడిన పాట. పాల బుగ్గల పసిడి వెన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న. కనుక మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము అని ఆవిడ అంగీకారాన్ని తెలియజేశారు. దుర్గామాతని మీరు మా మేనత్త గారు ఆవిడ అని అన్నారు. సో నేను మీకు పుట్టాను కదా ఆయన 4 చేతులతోటి కనిపించాడు, ఆయుధాలతో. అప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళి బలం చోట చేర్చండి, అక్కడ ఒక అమ్మాయి ఇప్పటికే పుట్టి ఉంటుంది, నేను చంపేవాడు ఆల్రెడీ పెరుగుతున్నాడు రా అని అంతర్ధానం అయిపోయింది. అందుచేత ఆవిడ కృష్ణుడికి సోదరి, ఆయన చెల్లెలు కనుక మనకి మేనత్త అయింది ఆవిడ. మీరు ఇళయరాజా గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని, ఆయనకు అంత సంగీతం అబ్బింది. అగ్రవర్ణాలకు చెందిన మనిషి కాదు ఆయన. ఒక వాద్య సంగీతాన్ని ఆయన అమర్చినట్లుగా ఇంకెవరు అమర్చలేదు. అది భగవద్ అనుగ్రహమా? లేదండి, నేనే కష్టపడి సంపాదించుకున్నాను. అంటే తిరుప్పణాళ్వార్, తిరుప్పాణాళ్వార్ హరిజన్. మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? ఎందుకు ప్రశ్న రావాలి? మాట్లాడాలని రూల్ ఏంటి మీకు? ఒక అన్నమయ్య కీర్తన పల్లవి ఏదైనా మీ నోటంట వినాలని స్వామి. ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఈ ముందర కూర్చున్న వాళ్ళంతా ధనమని పడిపోతారు. మీకు తోచిన పాట ఏదైనా ఒక లైన్. గతులన్నీ ఖిలమైన కలియుగమందున గతి ఈతడే. ఆడవాళ్ళు వేదం చదవచ్చా, చదవకూడదా? పుస్తకాలు బజార్లో ప్రింట్ చేసి ఇస్తున్నప్పుడు